హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో నేను నా బర్త్డే రోజు ఒక 30 పీపుల్కి అట్లా హెల్ప్ చేయాలనుకున్నా, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లయితుంది, బౌల్స్ కూడా సరిగా లేవు అన్న భయం అయితే చాలా ఉండే. కానీ ఫైనల్గా మాత్రం మస్త్ అయింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే 5 కేజెస్ రైస్ తీసుకున్నా. నా దగ్గర అయితే 1.5 to 2 కేజెస్ రైస్ కుక్కర్ ఉంది. సో నేనైతే 3 టైమ్స్ పెట్టుకున్నా. ఇంకా మొత్తం అయితే నేను మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మెల్లిగా స్లోగా ఇంకా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేంత వరకు ఫైనల్గా నైట్ 7:30 అయింది. ఇంకా నేను చేసేది ఈరోజు లెమన్ రైస్ అన్నమాట. ఇది వచ్చేసి నేను మా రమపిన్ని దగ్గర నేర్చుకున్నా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. ఇంకా లెమన్ రైస్ కావాల్సినవన్నీ నేను ముందే రెడీగా పెట్టుకున్నా, ఇంకా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా టైంకి మా ఫ్రెండ్ ఊరు నుంచి వస్తే ఫుల్ నిమ్మకాయలు తీసుకొచ్చిండు, అవైతే ఫుల్ యూజ్ అయినాయి. ఇంకా నేనైతే కొంచెం లెమనే యాడ్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు. ఇంకా స్పైసెస్ కూడా తక్కువ వేయాలనుకున్నా, లైక్ మిర్చిలు కానీ ఏదైనా. ఇంకా రైస్ అయితే అయింది. రైస్ అయితే ఫస్ట్ మనం చల్లారాలన్నమాట. చల్లారితే ఇంకా లెమన్ రైస్ సూపర్ వస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకున్నా. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నా. ఇంకో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నా. ఇంకా పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన పోపు, లైక్ మినపప్పు, కందిపప్పు, ఇంకా అన్నీ, ఇంకా పోపు వేసేటి అన్నీ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మిర్చి వేస్తున్నా. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇంక ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాయి, ఎందుకంటే మనం ఫస్టే కరివేపాకు వేస్తే అవి లైక్ పేపర్ లాగా అవుతాయి. ఇంకా నెక్స్ట్ పసుపు. ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఇంకా ఫైనల్గా లాస్ట్కి ఉప్పు. ఇంకా ఫైనల్గా లెమన్ రైస్కి అయితే పోపు రెడీ అయింది. ఇంకా ఫస్ట్ మనం చల్లార పెట్టుకున్న రైస్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేస్తే మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతుంది. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అంటే నేను 3 రైస్ కుక్కర్ బౌల్స్లో పెట్టాను అన్నమాట. అవన్నీ ఫస్ట్ చల్లార పెట్టుకున్నా. సో ఇంకా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉన్నా. ఇంకా నేను కలుపుకుంటుంటేనే స్మెల్ పసిగట్టేసి మన దోస్తులు అయితే వచ్చేసినాయి. అవి వచ్చేసి చుట్కీ, చోటా భీమ్, ఇంకా చిన్నారి పెళ్లి కూతురు అయితే రాలేదు. ఇంకా మంచిగా ఫుడ్ పెడితేనైతే తింటాయి, కానీ దగ్గరికి అయితే అసలే రావు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ప్యాక్ చేస్తున్నా. ఇంకా ఇదైతే పైన హోల్ వచ్చేసి మన ఐరన్ బాక్స్కి ఇట్లా పెడితే పైన ప్యాక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ప్యాక్ చేసుకొని ఇంకా బయట డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాలి. ఇంకా నేనైతే రూమ్ లాక్ వేసుకొని స్టార్ట్ అయిపోయినా. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నేను ఎప్పటి నుంచో అనుకున్నా, లైక్ హాస్టల్లో ఉన్నప్పటి నుంచి హెల్ప్ చేయాలి అని. ఇంకా హాస్టల్ అంటే పాసిబుల్ అవ్వదు కదా. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఫైనల్గా నా బర్త్డే రోజు రిజల్యూషన్ పెట్టుకున్నా, లైక్ ప్రతి మంత్ ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి, చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. ఇంకా వాళ్ళందరినీ చూస్తుంటే ఇంకెక్కువ హెల్ప్ చేయాలనిపించింది నాకైతే ఆ రోజు. ఇంకా నాలాగానే బ్యాచిలర్స్ ఎంతోమంది ఉంటారు, నా ఒక్కని వల్లనే అయింది, మీ వాళ్ళు ఎందుకు అవ్వదు ఆలోచించండి. లైక్ బ్యాచిలర్సే కాదు, ఇంకా ఫ్యామిలీస్కి అయితే మస్త్ ఈజీ అవుతుంది. ఇంకా మా దగ్గర అంటే బౌల్స్ అవి ఇవి కొంచెం కష్టమైందిలే, కానీ ఇంకా మీకైతే అన్నీ ఉంటాయి. మళ్ళీ హెల్ప్ చేయడానికి మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. ఇంకా నాకైతే నేను ఒక్కనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా కొంచెం కష్టమైంది, కానీ కష్టమైనా చేసిన. ఇంకా మీరు మొత్తం రెడీ చేసిన తర్వాత మీ పిల్లలతో ఇప్పిస్తే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నా వీడియో చూసి ఒక బ్రో అయితే హెల్ప్ చేద్దాం బ్రో అని అన్నాడు, మెసేజ్ చేసిండు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నన్ను చూసి ఒక్కరన్నా ఇన్స్పైర్ అయ్యాలని. ఇంకా మనలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తే ఇట్లాంటి వాళ్ళ ఆకలి తీరుతుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, లైక్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉన్నారు. ఇంకా కొందరైతే లేవలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళని చూస్తేనైతే నాకైతే ఫుల్ హెల్ప్ చేయాలనిపించింది. కానీ నేనైతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా చేస్తా ప్రతి మంత్. ఇంకా వీలైనంత వరకు ఎంత వీలైతే అంత, లైక్ ఒక్క మంత్, లైక్ 1 వీక్ 1 మంత్లోనో 5 మెంబర్స్కి హెల్ప్ చేసిన ఆ 5 మెంబర్స్ ఆకలి అన్నది తీరుతుంది కదా, అట్లా. ఇంకా నాకైతే ఇంట్లో ఫస్ట్ టైం కదా, లైక్ ఇంకా ప్యాకింగ్ ఎట్లా ఇదంతా కొంచెం కష్టమే అయింది. అంటే ఇంకొక అమ్మనైతే వాటర్ బాటిల్ అడిగింది, నా దగ్గర లేదు. ఇంకా అంటే ఫస్ట్ టైం ఇంకా మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోలో చూడండి మీరు.
ఇంకా అప్పుడైతే ఇంకా మొత్తం కొంచెం బాక్స్ పెట్టించి లైక్ వాటర్ బాటిల్ ఇంకా ప్లేట్ కూడా అట్లా ఇంకా మనం చేస్తూ పోతుంటే ఇంకా ఎట్లా చేయాలనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.